జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో పర్మనెంట్ నివాసం కావాలంటే గ్రీన్ కార్డ్ అనేది మస్ట్ అంటారు కదా. మరి గ్రీన్ కార్డ్ రావాలి అంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అంట. అసలు పర్మ్ అంటే ఏంటి, అంటే ఈ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ఫ్యూచర్స్ ఏముంటాయి, దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే సార్. పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అనేది ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్స్కే కాదు, ఒక ఉద్యోగం ఏదైనా ఒక కంపెనీ ఒక ఉద్యోగాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకొని దానికి ఒక వీసాని తయారు చేసుకోవడానికి వీలయ్యే పద్ధతిని ఇక్కడ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అంటున్నారు. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే గబుక్కున నా ఉద్యోగాన్ని నేనే నిర్ణయించుకుంటాను, నేను ఎప్పుడు పడితే అప్పుడు వీసాకి వెళ్ళిపోయి వీసాలు తెప్పించుకొని వీసాల ప్రకారం నేను అపాయింట్ చేసుకుంటానంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఎలాంటి ఉద్యోగం, ఆ ఉద్యోగానికి నువ్వు ఎంత వేతనం డిసైడ్ చేయదలుచుకున్నావు, అది అమెరికన్ రూల్స్ ఒప్పుకుంటాయా లేదా, అమెరికన్స్ ఎవరైనా దానికి అప్లై చేసుకుంటారా, అంటే H1B వీసా తీసుకునే ముందర కంపెనీ వాళ్ళు H1B వీసాలకు అనుమతి తీసుకునే ముందర అక్కడ ఉన్నటువంటి పేపర్స్ అన్నింటిలో అంటే ప్రజలకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ముందర. ఏమని, ఈ ఉద్యోగానికి మేము H1B వీసాకో లేకపోతే ఇంకో వీసాకో మేము పోతున్నాము, మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్టయితే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినట్టయితే మేము దానికి వెళ్ళము, మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటాం. సో దీని అర్హతలు ఇవి, దీనికి ఇచ్చేటువంటి వేజెస్ ఎంత, ఈ వర్క్ ఎంత ఉంటుంది అని డీటెయిల్డ్గా దాన్ని ఇవ్వాలి. అక్కడ ఉండే సిస్టమ్ ప్రకారంగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినట్టుగా సోషల్ మీడియా అట్లాంటివి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇచ్చేస్తారు. లేదా డిపార్ట్మెంట్కి తెలియజేస్తే డిపార్ట్మెంట్ అందరికీ కమ్యూనికేషన్ ఇస్తుంది. అక్కడ రిజిస్టర్ చేసుకొని ఉంటారు. నాకు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా అక్కడ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఎవ్వరూ అక్కడి నుంచి రెస్పాండ్ కాకపోతే, అంటే ఆ అర్హతలు ఉండడం కానీ, లేకపోతే ఆ వర్క్ నచ్చడం కానీ, లేదా ఆ జీతాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, వీటన్నిటిని చూసుకొని మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదని ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు ఆ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు పరిశీలించి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అప్పుడు అనుమతి ఇస్తాను వీళ్ళకి. అప్పటిదాకా అనుమతి రాదు. ఈ వీసా కావాలనుకుంటే కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. 60 రోజులు దాదాపు ప్రాసెస్ పడుతుంది ఇదంతా కూడా. అంటే ఒక కంపెనీ ఏదైనా ఒక వీసాని భారతదేశంలో కానీ ఇతర దేశాలకు కానీ ఎవరికైనా సరే అవుట్ సైడ్ ఆఫ్ ది అమెరికా ఎవరికైనా ఆఫర్ చేయాలంటే డిపార్ట్మెంట్ లేబర్లో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుంటేనే తప్ప ఒక ఉద్యోగానికి అవకాశం దొరకదు. రెండోది, అక్కడున్న వాళ్ళే కాకుండా గ్రీన్ కార్డు పొందిన వాళ్ళకు కూడా నెక్స్ట్ అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ఛాన్స్ అమెరికన్స్కి. ఫస్ట్ చాయిస్ లోపల ఎవరికి సిస్టమ్కి వాళ్ళకి ఇష్టపడకపోతే నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇది అవకాశం ఇవ్వాలి. గ్రీన్ కార్డు తీసుకొచ్చి వాడికి వచ్చి ఉండొచ్చు అతనికి, కానీ అతని ఉద్యోగం అప్పటికి ఊడిపోవచ్చు. ఇప్పుడు H1B వీసాలో వెళ్ళాడు, గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది, తర్వాత ఈ గ్రీన్ కార్డు వచ్చేసింది. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగం రెన్యువల్ కాలేదు, అప్పుడు అతనికి ఉద్యోగం ఉండదు. కానీ అమెరికాలో ఉండడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఉన్నాడు అక్కడ. అతను ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. బయట వాళ్ళకి ఆఫర్ చేసే ముందు అమెరికన్స్ అవకాశం ఇవ్వాలి, నెక్స్ట్ గ్రీన్ కార్డు హోల్డర్స్కి అవకాశం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ కాదనుకుంటే, ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు దాన్ని వీసా రూపం లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఓకే చేస్తారు. చేస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ వీసాలు బయట దేశాల వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లేదా ఏజెన్సీలకు తెలియజేసి తద్వారా రిక్రూట్మెంట్ అని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ దీని వెనక ఉంది. కాబట్టి ఎవరైనా గబుక్కున ఉద్యోగాలు వచ్చేస్తాయి అని కంపెనీలు ఎవరైనా ఆలోచించినా కరెక్ట్ కాదు. ఆ కంపెనీ ఇన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోగలిగితే అమెరికన్లు కానీ అక్కడ ఉన్నట్టు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఎవరు ఆసక్తి చూపించకపోతే, ఆ వేజెస్కి కానీ ఆ పనికి కానీ లేకపోతే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ అర్హతలు మాకు లేవని అనుకుంటే, ఎవరు అప్లై చేయకపోతే అప్పుడే ఆ ఉద్యోగాన్ని బయట వాళ్ళకి దొరుకుతాయి. అంటే ఇప్పటిదాకా ఇంత ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేశారు, వేజెస్ని పెంచేసేసరికల్లా పెంచే ఆలోచనలు ఉన్నారు కాబట్టి అది కాస్త పెరిగినట్టయితే ఇక అసలు ఎవ్వడు కూడా
ప్రతి జాబ్కి అమెరికన్సే ముందుకు వస్తారు. అమెరికాలో ఇవాళ విపరీతమైనటువంటి నిరుద్యోగం ఉంది. ఆ నిరుద్యోగం అంతా పూర్తయ్యే లోపల అసలు ఎవరికి ఉద్యోగాలు దొరకవు. అది పూర్తవ్వాలంటే ఒకసారి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కదా, కొత్తగా చదువుకుంటూ వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకే దొరుకుతాయి. తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా సంపాదించుకున్నారు. కాబట్టి అమెరికన్ సిటిజన్సే కాకుండా గ్రీన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అక్కడ సిటిజన్ కింద లెక్క అవుతారు. కాబట్టి వీళ్ళందరి కోరికలు తీరేదాకా మనం వెయిట్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చాలా టైం తీసుకుంటుంది. ఇక బయట ఉద్యోగాలు కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ముందు మనం ఒక ప్రాసెస్ తెలుసుకుంటున్నాం, ఏ రకంగా ఒక ఉద్యోగం అనేది బయటకు వస్తుంది అనే విషయం ప్రాసెస్ తెలుసుకుంటున్నాం. భవిష్యత్తులో ఉద్యోగాలు రాకపోవడానికి కారణాలు కూడా దీన్ని బట్టి మనకు అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం థ్యాంక్ యూ.